హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆధార్ పే ఏంటి, ఈ భీమ్ యాప్లో వచ్చిన కొత్త అప్డేట్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. నేను ఏంటంటే అంబేద్కర్ జయంతి రోజు మనకి ఆధార్ పే అనేది అఫీషియల్గా లాంచ్ చేసేసారు. తర్వాత వచ్చేసి ఏంటంటే భీమ్ యాప్లో కూడా మనకి ఏంటంటే కొన్ని కొత్త అప్డేట్స్ వచ్చాయి. దాంట్లో భాగంగా ఏంటంటే ఇంతకుముందు మనకు భీమ్ యాప్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏం చేసుకునే వాళ్ళం అంటే డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళం కదా, ఏ బ్యాంక్ అయినా సరే మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళం. సో ఇప్పుడు దీనిలో వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే మీరు ఎవరికైనా రిఫర్ చేశారనుకోండి, అంటే ఈ మొబైల్ యాప్ ద్వారా ఎవరికైనా రిఫర్ చేస్తే వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు, అంటే ఎవరైతే మీరు దీన్ని రిఫర్ చేశారో వాళ్ళు యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత 3 ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, 50 రూపీస్వి. ఓకే, 50 రూపీస్ కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే ఏంటంటే మీకు 10 రూపీస్ అనేవి వస్తాయి అన్నట్టు. ఓకే, సో అలా మీరు ఎంత ఎక్కువ మందికి ఈ యాప్ అనేది రిఫర్ చేస్తారో, ఎంతమంది ఎక్కువ అయితే దీన్ని ఇన్స్టాల్ చేసుకొని దీని ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తారో అంత మీకు ఏంటంటే అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇదేంటంటే ఈ యాప్ని ప్రమోట్ చేయడానికి ఒక టెక్నిక్ అనుకోవచ్చు. చాలా యాప్సే ఉన్నాయి ఇలా రిఫర్ చేస్తే అమౌంట్ వచ్చేవి. కాకపోతే ఇదేంటంటే గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి, అఫీషియల్గా ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే దీన్ని ట్రై చేయవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకొకటి ఆధార్ పే అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఇదేంటంటే చూడండి, ఈ ఆధార్ పేలో ఇప్పుడు మీరు ఏదైనా ఒక షాప్కి వెళ్ళారనుకోండి, జనరల్గా మనం ఏంటంటే షాప్లో పేమెంట్స్ ఎలా చేస్తామంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, లేకపోతే ఇప్పుడు ఏంటంటే యాప్స్ యూజ్ చేసేసి చేస్తూ ఉంటున్నాం కదా. సో ఇప్పుడు మీరు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు, డెబిట్ కార్డ్ లేదు, నెట్ బ్యాంకింగ్ లేదు, తర్వాత వచ్చేసి మొబైల్ కూడా లేదనుకోండి. అటువంటప్పుడు ఎలా పేమెంట్ చేయొచ్చు అంటే అటువంటప్పుడు మనకి ఏంటంటే ఈ ఆధార్ పే అనేది సరిపోయి ఈ ఆధార్ పే ద్వారా మనం ఏంటంటే పే చేయొచ్చు. మీకు కావాల్సింది ఏంటంటే మీ ఆధార్ నెంబర్ ఒక్కటే. ఓకే, సో మీరు ఏంటంటే ఆ షాప్లో షాపింగ్ చేశారనుకోండి, ఆ షాప్ వాళ్ళ దగ్గర ఏంటంటే ఆల్రెడీ ఈ ఆధార్ పేకి సంబంధించిన యాప్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని మీ ఆధార్ నెంబర్ అనేది అడుగుతారు. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంక్తో లింక్ అయి ఉన్న ఆధార్ నెంబర్ అన్నట్టు. ఓకే, ఎవరి బ్యాంక్ అందరికి ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ బ్యాంక్తో ఈ ఆధార్ నెంబర్ని లింక్ చేయడం. సో మీరు ఈ బ్యాంక్ అంటే ఆధార్ నెంబర్ చెప్పిన వెంటనే ఏమవుద్ది అంటే మీ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అక్కడ వచ్చేస్తాయి. ఓకే, సో మీరు చెప్తారన్నట్టు మీకు ఏ బ్యాంక్లో అయితే అమౌంట్ ఉందో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు అమౌంట్ ఎంటర్ చేయమని అడుగుతారు ఆ షాప్ వాళ్ళు. ఓకే, సో మీరు అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు మీ థంబ్నెయిల్ అడుగుతారు. ఓకే, సో ఇటువంటి మనకి ఏంటంటే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఉంటాయి. ఓకే, సో దీని మీద మనకు బయోమెట్రిక్వి. ఓకే, సో దీని మీద మన ఫింగర్ ప్రింట్ పెట్టిన వెంటనే ఆటోమేటిక్ అమౌంట్ అనేది పే అయిపోతుంది. మనం ఏంటంటే షాపింగ్ చేసుకొని వచ్చేవచ్చు అన్నట్టు. ఓకే, సో దీంట్లో ఏంటి అంటే మీకు ఎటువంటి ఏంటంటే నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఏం లేదన్నట్టు. మీకు కావాల్సింది ఏంటి అంటే ఒక ఆధార్ నెంబర్ మాత్రం మీ దగ్గర ఉంటే, అంటే బ్యాంక్తో లింక్ అయి ఉన్న ఆధార్ నెంబర్ మాత్రం మీతో ఉంటే మీరు ఈజీగా ట్రాన్సాక్షన్ చేసేసేవచ్చు. సో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ గురించి మనం వింటుంటున్నాం కదా. ఓకే, సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ మొబైల్ యాప్స్ వీటిని అన్నింటినీ తీసుకొచ్చారు. కాకపోతే చాలామందికి ఈ మొబైల్ బ్యాంకింగ్ ఎలా యూజ్ చేయాలి, తర్వాత వచ్చేసి పేటిఎం ఎలా యూజ్ చేయాలి అంటే చాలామంది ఇల్లిటరేట్ ఉంటారు. తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ టెక్నాలజీ గురించి అంత ఐడియా లేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కాకపోతే ఈ ఆధార్ పే వల్ల చాలా మటుకు ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక ఆధార్ నెంబర్ గుర్తుపెట్టుకుంటే, లేకపోతే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉంటే సరిపోద్ది. మీరు ఎక్కడికైనా సరే ఏ షాప్కైనా సరే వెళ్ళి ఈజీగా షాపింగ్ చేసేయచ్చు అన్నట్టు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.